వెల్కమ్ టు క్వశ్చన్ ఆఫ్ ది డే 2021 CSATలో అడిగిన ఒక పర్సంటేజ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇన్ ఏ క్లాస్ 60% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా అండ్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. ఇఫ్ 30% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫారిన్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్? సో ఇక్కడ మనం 100 మెంబర్స్ టోటల్ ఉన్నారని అనుకుంటే కనుక దీంట్లో ఇండియన్స్ 60 మెంబర్స్ అవుతారు. ఆటోమేటిక్గా ఫారినర్స్ ఎంతమంది ఉన్నట్టు 40 మెంబర్స్ ఉన్నట్టు. అండ్ 100 మెంబర్స్ టోటల్ స్టూడెంట్స్ అయితే కనుక దీంట్లో 50% గర్ల్స్ అన్నారు. సో ఆటోమేటిక్గా గర్ల్స్ 50 ఉంటే బాయ్స్ కూడా 50 ఉన్నట్టు, టోటల్ 100 కాబట్టి. అండ్ ఇక్కడ ఇంకో క్లూ ఏమి ఇచ్చారంటే మనకి ఇండియన్ స్టూడెంట్స్లో 30%. సో ఇండియన్ స్టూడెంట్స్ 60 మెంబర్స్ ఉన్నారు, దీంట్లో 30%. సో 30% ఆఫ్ 60 అంటే 3 times 18. సో 18 ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. సో ఆటోమేటిక్గా 60లో 18 స్టూడెంట్స్ అయితే గర్ల్స్ ఇంకా బాయ్స్ ఎంతమంది ఉన్నట్టు రిమైనింగ్? సో 60 minus 18 దట్ ఈస్ 42. సో 42 మెంబర్స్ బాయ్స్ ఆఫ్ ఇండియన్ ఉన్నారనమాట. అండ్ నాకు కావాల్సింది ఏంది? టోటల్ బాయ్స్ 50 మెంబర్స్ ఉన్నారు, దీంట్లో ఇండియా వాళ్ళే 42 మెంబర్స్ ఉంటే ఫారిన్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్. సో దిస్ 8 ఈస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫారిన్ స్టూడెంట్స్? ఫారిన్ స్టూడెంట్స్లో బాయ్స్ ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. సో ఫారిన్ స్టూడెంట్స్ ఎంతమంది ఇక్కడ? 40. సో 8/40 into 100, that is nothing but 0 get cancelled, 4 ones 4 2 times, that is nothing but 20. So 20% is the right answer. Option D is the right answer. Thank you. Please subscribe to the channel.